హలో నమస్తే. తెలంగాణ రాజకీయాల్లో ఈరోజు అత్యంత కీలకమైన రోజుగా చూడాలి. తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ కూతురు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కొండా సురేఖ పైన విమర్శలు చేయడం చూసాం. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపైన వివరణ ఇవ్వాలని అడిగింది. వివరణ ఇవ్వాలని అడిగిన సందర్భంగా ఆమె వరుసగా 3 లేఖల్ని క్రమశిక్షణ సంఘానికి రాశారు. సో తన కూతురు చేసిన వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదు అని, అలాగే తనకు వ్యతిరేకంగా ఇంతమంది ఎమ్మెల్యేలు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏ రకంగా పెడతారు, వాళ్ళ వ్యాఖ్యలను ఎందుకు పరిగణలోకి తీసుకోరు, కాబట్టి వాళ్ళ వెనక ఎవరో అదృశ్య శక్తి ఉన్నారు, తనపైన దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ అనేక అంశాలని ఆమె క్రమశిక్షణ సంఘం ముందుకు తీసుకొచ్చారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి పైన మంత్రి కొండా సురేఖ కూతురు చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కేవలం అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మినహా మిగతా మంత్రులు ఎవరు కూడా గట్టిగా ఖండించిన పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు తప్ప. సో మిగతా మంత్రులు ఎందుకు స్పందించలేదు అనే చర్చ ఒక పక్క జరుగుతుండగా, లండన్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. ఆయన చేసిన ట్వీటు తన అమెరికా పర్యటనకు కేంద్రం అడ్డంకులు కల్పించింది. ఇలా అడ్డంకులు కల్పించిన సందర్భంగా తనకు మద్దతుగా నిలిచిన ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు కృతజ్ఞతలు, మిగతా అంశాలన్నీ నేను హైదరాబాద్కు వచ్చిన తర్వాత మాట్లాడతానంటూ ఆయన ట్వీట్ చేశారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం హైదరాబాద్కు వచ్చారు. ఆయన హైదరాబాద్కు వచ్చారు. ఈరోజు సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడబోతున్నారు. ఈరోజు సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడబోతున్న సందర్భంగా కేవలం లండన్ పర్యటనకు సంబంధించిన అంశాలు మాత్రమే మాట్లాడతారా, అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతించకపోవడానికి సంబంధించి మాత్రమే మాట్లాడతారా, అవి మాత్రమే మాట్లాడే అవకాశం ఉంటుంది ఆయన. కానీ దాంతోపాటు న్యాచురల్గా మీడియా సమావేశం కాబట్టి మీడియా వైపు నుంచి కొండా సురేఖ అంశానికి సంబంధించిన ప్రశ్నలు రైజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కొండా సురేఖ ఎపిసోడ్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ రకంగా స్పందిస్తారు అనేది ఖచ్చితంగా అత్యంత ఆసక్తిని కలిగించే అంశంగా తెలంగాణ రాజకీయాల్లో ఈరోజు చూడాలి. దాంతోపాటు మంత్రి కొండా సురేఖ కూడా చెప్పారు, ముఖ్యమంత్రి తిరిగి వచ్చిన తర్వాత ఈ అంశంపైన నేను స్పందిస్తాను అంటూ ఆమె చెప్తూ వచ్చారు. సో ముఖ్యమంత్రి తిరిగి వచ్చారు, ఇప్పుడు కొండా సురేఖ ఏం స్పందిస్తారు? ముఖ్యమంత్రి ఏదో ఒక కామెంట్ చేసే వరకు కొండా సురేఖ ఆగుతారా? ముందుగానే ఆమె ఏమైనా స్పందిస్తారా? లేదా ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేస్తారా? ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చారు కాబట్టి ముఖ్యమంత్రికి కొండా సురేఖకు మధ్య ప్యాచప్ చేసే ప్రయత్నం, లేకపోతే వాళ్ళిద్దరికి మధ్య రాజీ చేసే ప్రయత్నం ఇంటర్నల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు ఎవరైనా చేస్తారా? చూడాల్సిన అవసరం ఉంది. సో కాంగ్రెస్ పార్టీలో రేవంత్ వ్యతిరేక వర్గం చాలా బలంగా ఉంది లాంటి ఒక ఇంప్రెషన్ ఖచ్చితంగా కనపడింది కొండా సురేఖ ఎపిసోడ్లో చాలామంది సీనియర్లు స్పందించకపోవడం ద్వారా. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్కని కొండా సురేఖ కుటుంబం అపాయింట్మెంట్ అడిగింది. ఈ అపాయింట్మెంట్ అడిగిన సందర్భంగా బట్టి విక్రమార్క అపాయింట్మెంట్ ఇవ్వడానికి నిరాకరించారు లాంటి వార్తలను కూడా చూస్తున్నాం. సో ఈ సమయంలో కొండా కుటుంబానికి అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడితే ముఖ్యమంత్రి వ్యతిరేకిగా ముద్ర పడుతుందనో, లేకపోతే రకరకాల వివాదాలకు కారణమవుతుందనే కారణంతో బట్టి బహుశా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడానికి నిరాకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇటువంటి వార్తల నడుమ నేరుగా పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో మంత్రి కొండా సురేఖ సమావేశమయ్యారు లాంటి వార్తలు కూడా వస్తున్నాయి. మల్లికార్జున్ ఖర్గే పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనను బెంగళూరు వెళ్ళి కొండా సురేఖ కలిశారు అనేది తాజా వార్త. సో ఆయనను కొండా సురేఖకు ఆయన ఏ రకంగా అపాయింట్మెంట్ ఇచ్చారు, ఆయన ఏం చెప్పారు, సో కొండా సురేఖ ఏ రకమైన వాదన అధ్యక్షుడి ముందు వినిపించారు అనేది బయటికి రావాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆశీస్సులతోటే మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కొంతమంది ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు లాంటి వార్తలు వస్తున్న సందర్భంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు కొండా సురేఖకు అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా మరింత ఆసక్తిని కలిగించే అంశంగా ఉంది. నిజానికి గతంలో చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలకు సంబంధించి కావచ్చు, ఇంకా అనేక సందర్భాల్లో కావచ్చు, ముఖ్యమంత్రిని ప్రశంసిస్తూనో, ముఖ్యమంత్రి పనితీరుని పొగుడుతూనో చాలామంది పార్టీకి సంబంధించిన జాతీయ నాయకులు మాట్లాడిన సందర్భంగా వాళ్లకు రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పడం అనేది మనం పెద్దగా ఎక్కడ నోటీస్ చేసి ఉండం. కానీ కొండా సురేఖతో మల్లికార్జున్ ఖర్గే సమావేశమవుతారన్న సమాచారంతోటో, లేదా ఆమెతో కలిశారన్న సమాచారంతో ముఖ్యమంత్రి పర్టిక్యులర్గా మల్లికార్జున్ ఖర్గేకి కృతజ్ఞతలు అంటూ ఒక ట్వీట్ చేయటం, అది అమెరికా పర్యటన సందర్భంగా ఆయన అండగా నిలిచారు కాబట్టి ట్వీట్ చేయడమా, లేకపోతే ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుస్తుందనో, లేకపోతే కొండా సురేఖ ఆయన్ని కలిశారు కాబట్టి ఆయన్ని పర్టికులర్గా ఆయన పేరు తీసుకొని మెన్షన్ చేయడం ద్వారా ఏమైనా చెప్పదలుచుకున్నారా ముఖ్యమంత్రి అనేది కూడా చూడాల్సి ఉంది. సో మొత్తంగా ఈరోజు మిగతా మంత్రుల స్పందన ఉంటుందా, కొండా సురేఖ స్పందన ఏ రకంగా ఉంటుంది, ముఖ్యమంత్రి ఏ రకంగా స్పందిస్తారు అనేది అత్యంత ఆసక్తిని కలిగించే అంశంగా ఉంటుంది. సో ఈ అంశం పైన ఇద్దరు స్పందించకపోయినా, లేదా ఇంటర్నల్గా రాజీ చేసే ప్రయత్నం సక్సెస్ అయినా ఇది కేవలం టీ కప్లో తుఫాన్ మాదిరిగానే ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా ముఖ్యమంత్రి ఏమైనా కొంచెం సీరియస్ కామెంట్ కనుక చేస్తే కొండా సురేఖ అంశం ఇక క్లైమాక్స్కి వచ్చినట్లుగానే చూడాల్సిన అవసరం ఉంటుంది. గతంలో ఎన్నికల కంటే ముందు పొన్నాల లక్ష్మయ్య అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి స్పందించిన తీరు కానీ, జీవన్ రెడ్డి అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి స్పందించిన తీరు కానీ చూస్తే రేవంత్ రెడ్డి ఈ అంశంలో రాజీ చేసుకునే వైపు కంటే
ఈ అంశాన్ని ఇక్కడితో తేల్చుకునే వైపే మొగ్గు చూపే అవకాశం కనపడుతోంది. పరకాల వెళ్ళి అక్కడ అభ్యర్థిని ప్రకటించి మంత్రి లేని సమయంలో ఆ జిల్లా మంత్రికి సంబంధించిన మంత్రి ఆ సమావేశంలో లేరు. ఆ సమావేశంలో అభ్యర్థిని ప్రకటించడం ద్వారా రేవంత్ రెడ్డి నేరుగా కొండా కుటుంబంతో ఢీకోనాలనే ఆలోచనతోనే ఉన్నారు, లేదా వాళ్ళని పార్టీ నుంచి బయటికి పంపించే ఆలోచన, లేకపోతే పదే పదే డిస్టర్బెన్స్, గతంలో కూడా ఇటువంటి డిస్టర్బెన్స్ వాళ్ళ కుటుంబం వైపు నుంచి ముఖ్యమంత్రికి వచ్చిన నేపథ్యంలో ఇకపైన వాళ్ళని భరించకూడదు, ఇకపైన వాళ్ళని స్పేర్ చేయకూడదు అనే ఆలోచన కూడా ముఖ్యమంత్రికి ఉన్నట్లుగా పార్టీకి సంబంధించిన వర్గాలు చాలా మాట్లాడుకుంటున్న సందర్భం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఈరోజు ఏం జరగబోతుంది అనేది అత్యంత ఆసక్తిని కలిగించే అంశంగా తెలంగాణ రాజకీయాల్లో చూడాల్సి ఉంది.